ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధన చేద్దాం. దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చినా నేను నీ రుణం మేము తీర్చలేము ప్రభా. నువ్వు ఎంతైనా మా జీవితాలకు చాలిన దేవుడవు తండ్రి. ఉన్నతమైన దేవా నీకే స్తోత్రములు. నీ కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నిత్యము నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. బయటికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తారని తండ్రి గ్యారంటీ లేని రోజులను బ్రతుకుతున్నప్పటికీ ప్రభా తండ్రి మా యొక్క శరీరానికి ఎటువంటి అపాయం కలగకుండా ప్రభా కంటికి రెప్పలా నిత్యము కాపాడుచున్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీకు ఎన్నిసార్లు స్తుతులు చెల్లించినా ప్రభా, నీకెంతగా మొరపెట్టినా ప్రార్థన చేసినా తండ్రి తక్కువే. నీ మేడలో చూసిన కృపలను బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రములు. వీడకూడని మహిమ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన మా పాపముల నిమిత్తము మీరు మరణించి తిరిగి లేచిన దేవానికే స్తోత్రము స్తోత్రమని ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో ఉండి అని కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిత్యము ఆరాధించబడుచున్న దేవుడు, సకల మానవుల చేత పూజింపబడుతున్న దేవుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించేవారమై ఉన్నా నువ్వు నేను ఆయన కలిగి ఉన్నందుకు అతిశయించవలసిన పరిస్థితి. నిన్ను నన్ను రక్షించుకున్నానంటే నీ పట్ల నా పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమేసియా నీకు వందనాలు ప్రభా. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకే వందనాలు తండ్రి. వెలుగై ఉన్న దేవా నీకు పరిశుద్ధ దేవా నీకే స్తోత్రములు తండ్రి. నిత్యములు చూస్తున్న దేవా నీకు స్తోత్రములు ప్రభా. మా పక్షాన యుద్ధము చేసే దేవానికే స్తోత్రము తండ్రి. సాతాను నుండి ప్రభా, శత్రువు నుండి తండ్రి మమ్మల్ని తండ్రి దూరపరుస్తున్నందుకు ప్రభా తండ్రి నీకే వందనాలని ప్రతి ఒక్కరూ చెప్తాం. నిత్యము వేవేల దొందల చేత, శరాబులు కెరుబులు చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేపడుతున్న యేసయ్యా నీకే వందనాలు ప్రభా అని ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధన చేద్దాం. ఏక స్వరముతో ఏక ప్రజగా ఏక సంఘంగా ఆయనకు ఆరాధన చేసినప్పుడు ఆయన పరలోక సైన్య సమూహముతో మన మధ్య దిగి రాబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమేసియా అని ప్రతి ఒక్కరు ఆయన కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా.
నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడము నీవేనయ్యా ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడము నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఆది సంపూర్ణుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా ఆది సంపూర్ణుడవు ఆదరించు దేవుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే వాక్యమున చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా అందరూ కలిసి పాడదాం నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో మనకి ఏమున్నా లేకపోయినా సరే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఉంటే చాలు. ఆయన సన్నిధిలో నిలబడని నీవు నేను ఎంతో దేవుని స్మరించే వారమై ఉండాలి. ఎందుకంటే నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్న దేవుడు, జాలి చూపిస్తున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, కరుణ చూపిస్తూ కృప చూపిస్తూ నడిపిస్తున్న దేవుడు. అటువంటి దేవుడు నీవు నేను కలిగి ఉన్నందుకు మనం ఎంతో అతిశయించాలి. ఏనాడో నశించిన నరకానికి వెళ్ళిపోవలసిన నిన్ను నన్ను సైతం రక్షించుకున్న దేవుడు మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అనారోగ్యమైనా సరే, అప్పుల సమస్యలైన, బాధలైన, ఇరుకులైన సమస్యలైనా సరే, ఆయన విడువకుండా ఎడబాయకుండా ఆయన సన్నిధిలో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే
నిన్ను నన్ను సమస్త పాపం నుండి విముక్తి కలిగించే దేవుడు. ఎందుకు చేతనంటే యోబు అయితే ఆయన సన్నిధిలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆస్తిపాస్తులు పోయినా, శరీరము కుళ్ళిపోయినా సరే దేవుని విడిచిపెట్టకుండా నిబ్బరము కలిగి ఆయన సన్నిధిలో నిలబడినాడు. కాబట్టి పోగొట్టుకున్న దానికంటే చనిపోయిన బిడ్డల కంటే అందమైన వారు, పోగొట్టిన ఆస్తిపాస్తుల కంటే రెట్టింపు ఘనత దేవుడు యోబు జీవితంలో దయచేశాడు. నీకు నాకు అటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నేను ఆయన సన్నిధిలో ఆయన స్మరించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన కనపరిచేవారు. ఎటువంటి స్థితి అయినా సరే, పరిస్థితులు అయినా సరే మనం ఆయన విడవకుండా ఎడబాయకుండా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నా జీవితంలో ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఏక సంఘముగా, ఏక స్వరముతో ప్రభువా, ఏక ప్రజగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మిమ్మల్ని గణపరుస్తూ ఉండగా, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉండగా, మా స్తుతులకు పాత్రుడైన దేవా, నీవు పరలోక సైన్య సమూహముతో తండ్రి మా మధ్యకి వచ్చిన నీకు వందనాలు, స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క మీ ప్రియబిడ్డను దీవించండి. వారి యొక్క ఆత్మీయ జీవితాలకు తండ్రి ఇంకను తండ్రి మీ వాక్యం ద్వారా బలపరచుకుని అడుగుతూ ఉన్నాం. విశ్వాసంలో బలపరచుకుని అడుగుతూ ఉన్నాం తండ్రి. వాక్యం ద్వారా మా అందరినీ మీరు సంధించుకుని అడుగుతూ ఉన్నాం ప్రభావ. ఎవరైతే అవసరాలతో మీ సన్నిధిలో ఉన్నారో, ఎటువంటి అక్కలతో మీ సన్నిధిలో ఉన్నారో, ప్రతి ఒక్కరి బాధలను తండ్రి తీసివేసే దేవుడు ప్రభావ. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పరిస్థితులు మార్చగల సమర్థుడు నీకు వందనాలు, స్తోత్రములు. నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. నీ మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉండగా ప్రభా తండ్రి, మా రక్షణకు కారణభూతుడైన దేవా, మేము మా జీవితాల్లో కార్యము క్రియ జరిగించమని అడుగుతూ తండ్రి, జరిగిన కార్యక్రమంతో మీ సహాయం అంది నడిపించమని అడుగుతూ యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 103వ కీర్తన. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1 నుండి 11 వచనం మనము చదువుకుందాం. పేజీ నంబరు 505 పాత నిబంధన గ్రంథంలో. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకల్పములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి ఏ ప్రాణమును విమోచించుతున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడు తన లేఖన భాగం మన వెలుగులో దీవించి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ కూర్చుందాం. సాక్ష్యం చెప్పేవారు ఉంటే అందరికి వచ్చి ప్రభు మహిమాంతమై సంఘానికి క్షేమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా మీ సాక్ష్యం చెప్పాల్సిందిగా ప్రేమతో మనం చేర్చుకున్నాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, కృప కలిగిన మా దేవ, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అనుకోలేదు నాయన ఈ రోజు నీ యేసు ఇక్కడికి వచ్చి చెప్తాడని. ఉదయమే 9 గంటలకు నేను ఫోన్ చేస్తాను. నాన్న అక్కడ కాదు, అక్కడ పిలుపు చెప్తాడు, హైదరాబాద్ చెప్తాడు కనుక నీవు దయతో నాకు కూడా వస్తే నేను తీసుకెళ్తాను అక్కడ చెబుతుగా అన్నప్పుడు ఎంత విధేయుడు. ఇదే నన్ను ఇక్కడ అన్నారు కదా, ఎంతమంది 50 మంది జనాలు ఉంటారు చెప్పడం మానేసి అక్కడ ఉన్న 10 మందికి నేనేం చెప్తాను అనుకోలేదు. ఒక్క ఆత్మ వరకు నువ్వు
మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళావు ప్రభా. ఆ ఒక్క ఆత్మ అనేక గ్రామాలు మార్చేయడానికి సహాయం చేసావు తండ్రి. అలాగే ప్రభా ఎన్న వాక్యాన్ని మా హృదయమైన పలకం రాసుకొని అన్ని విషయాలకు నమ్మకం ఉండడానికి సహాయం. కొంతకాలం నుండి కొంతకాలంలో పోవడం కాదు. 2009లో బాప్తిసం పొందారు. ఇప్పుడు వచ్చి ఆ సినిమా కానీ సీరియల్ కానీ టీవీ ఉండదు ప్రభా. తండ్రి నువ్వు సహాయం చేసావు అన్నది బట్టి తీసుకుంటున్నాను. నిజమే చదువుకు ఎంతో నమ్మకస్తున్నారు. బిడ్డలు కూడా ఎంతో అనారోగ్యాలు మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ నీ మీద ఆనుకొని శ్వాసతో ప్రార్థన చేసిన గొప్ప కార్యాలు చేసిన దేవా మా జీవితాల్లో కూడా మీరు చేయి. ఈ వాక్యాన్ని ఎందుకంటే ఫలింపచేయని అవకాశం వచ్చింది. ఏసేపుకి పాపం చేయడం 4 గోడల మధ్యన ఎవరు లేరు. కానీ నిన్ను నన్ను చూసే దేవుడు మనం పుట్టించిన ప్రభువు నడని పారిపోయాడు. జైల్లో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. అటువంటి యేసేపు బైబిల్లోనైనా మరి ఎవరు లేరు. ఆయన సంసోను పడిపోయాడు. అనేక భక్తులు దావీదు పడిపోయాడు. నాయన ఇక అనేకులు ప్రభు దారి తప్పారు. కానీ కొన్ని విషయాల్లో దారి తప్పని వాడు, నీతిగా యథార్థంగా ఉన్నవాడు యేసేపు మాట్లాడటానికి అట్టి రీతిలో నిజం యేసేపు సంతతిని ఈనాడు 12 గోత్రాలను పెట్టావు. అందును బట్టి నీ స్తోత్రాలు. చెదిరిపోయినా కానీ మళ్ళా యెరూషలేము నువ్వు చేరనిపోతున్నావు. నీ రాకడ త్వరలో రాబోతుంది ప్రభువా. నాయన నువ్వు చెప్పిన లేఖనాలు నెరవేరుతున్నాయి. నీతిమంతులు నాయన ఖర్జూరపు వదిలినట్టు సహాయం. ఎంతో మంది రక్తసాక్షులు అవుతున్నారు. ఆనాడు 10 మంది కూడా ప్రభువా నీకు రక్తసాక్షులు త్యాగం చేయబడ్డారు. నా తలతల మరుగులు నూనె వేయబడినప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడట. ఆయనే ప్రకటన గ్రంథం రాయడానికి పద్మాసులో ప్రభు యోహాను తండ్రి ఎంత గొప్ప ధన్యత. నా తండ్రి ఈనాడు కూడా భూమి మీద నీ సేవకులను అనేకలు చంపేస్తున్నారు, లేక విశ్వాసులు చంపేస్తున్నారు, లేక సంఘాల్ని చెదరగొడుతున్నారు. ఏది ఏమైనా ఆ తీర్పు రోజున వీళ్ళందరూ నిలబడాలి ఆ దవడ సింహాసనం ఎదుట అనే భయం ప్రతి వారికి దయచేసి ప్రతి వారు రక్షించబడ్డానికి ప్రభు చూపి వాక్యం అందించి నీ కుమారుని అనేక స్థలాలలో ఆయన మీరు వాడుకోనండి. అనేకులకు దీవెనకరంగా కుటుంబాన్ని చేసి ఆయురారోగ్యం దయచేసి ఏ లోటు లేక నా కుటుంబాన్ని పోషించి అన్ని విషయాల్లో నేను అందరం నమ్మకంగా యథార్థంగా ఉండడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసునామమున బట్టి వేడుకొలుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నారు. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు
చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు 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 హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. వచ్చే అందరికీ వందనాలండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎస్తేరు గ్రంథము నుండి కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. ఎస్తేరు ఒక యూదురాలైనప్పటికీ పర్షియా దేశానికి బానిసగా వెళ్ళింది. ఆ వెళ్ళిన బానిస మహారాణిగా ఎలాగా మార్చబడింది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము, పేజీ నంబరు 415. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అండి, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఎవరు మాట్లాడద్దు, దయచేసి ఎవరు మాట్లాడద్దు. కొద్ది సమయము వాక్యాన్ని మనము ఆలకిందాం. ఇక్కడ మనము చూస్తూ ఉన్నది ఏంటంటే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటేను ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఎస్తేరు అనే స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు అనే స్త్రీ యోధా దేశానికి సంబంధించినటువంటి స్త్రీ, యోధా జాతికి సంబంధించినటువంటి స్త్రీ. ఈ యొక్క యోధా జాతికి సంబంధించిన స్త్రీ ఎక్కడ ఉండాలంటే ఇశ్రాయేలు దేశంలో ఉండాలి. అండి, యూదులందరూ ఎక్కడ ఉండాలంటే ఇశ్రాయేలు దేశంలో ఉండాలి. అయితే ఈమెను ఎక్కడ చూస్తున్నామంటే పర్షియా దేశానికి రాణిగా రాజు ఎంపిక చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు యోధా దేశమైనటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉండవలసిన ఈ ఎస్తేరు అసలు పర్షియా దేశానికి ఎలా వెళ్ళింది, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏమి చేసేది అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. యూదా దేశానికి సంబంధించినటువంటి ఈ స్త్రీ పర్షియా దేశానికి ఏమైందంటే ఒక మహారాణిగా మార్చబడింది. చరిత్ర కనుక మనం చూస్తే పూర్వపు దినాలలో ఏమండి యెరూషలేము పట్టణము అనేది ఈ ప్రపంచ దేశాల్లోనే ముఖ్యమైన నగరంగా పిలువబడేది. యెరూషలేము పట్టణము అనేది ఈ రోజుకి కూడా ఆ యెరూషలేము పట్టణం ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ దేశం చుట్టూ అనేకమైన శత్రు దేశాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి ఏ అపాయము కలగకుండా, ఇప్పుడు ప్రస్తుతము ఇశ్రాయేల్ దేశానికి ఇరాన్ దేశానికి మధ్య ఏం జరుగుతుందంటే యుద్ధము జరుగుతూ ఉన్నది.
అసలు మిగతా దేశాలకి ఇస్రాయల్ దేశం అయినటువంటి ఈ చిన్న దేశం మీద ఎందుకు అంత కక్ష అని ఆలోచన చేస్తే ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచంలో ఏ మనుషుల దగ్గర కూడా లేదంట. ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ మరి ఏ ఇతర దేశాల్లో కూడా లేదంట. లేకపోతే ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సామాగ్రి, లేకపోతే ఆ యొక్క మిలిటరీలో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆయుధాలు కానివ్వండి, మిలిటరీకి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఈ యొక్క పరికరాలు కానివ్వండి, వీరి దగ్గర ఉన్నటువంటి గొప్పవి ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా లేదంట. కాబట్టి వారిని ఆక్రమించుకోవాలి, వారిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి చుట్టూ కూడా శత్రు దేశాలు ఏదో ఒక రోజు ఒక దేశం తర్వాత ఇంకో దేశం, ఇంకో దేశం తర్వాత ఇంకో దేశము ఏమండి ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఇస్రాయల్ దేశంలో యెరూషలేము పట్టణం అనే ఒక పట్టణం ఉన్నది. మనకి రాజధాని ఏంటంటే ప్రస్తుతం మనం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాం. అమరావతి, లేకపోతే విశాఖపట్నమా, లేకపోతే ఇంకోటి ఏదైనా అని మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. పూర్వము ఇంతకుముందు మనకి రాజధాని ఏంటి అంటే మనం ఏం చెప్పేవాళ్ళంటే హైదరాబాద్ అని చెప్పేవాళ్ళం. ఏమండి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి? హైదరాబాద్ ఒకానొక రోజుల్లో. కానీ ఇప్పుడు అమరావతి అంటా ఉన్నారు. అలాగే ఇస్రాయల్ దేశానికి కూడా రాజధాని ఒకటి ఉండేది. ఆ రాజధాని పేరు ఏంటంటే యెరూషలేము పట్టణం అంట. ఈ యెరూషలేము పట్టణము చుట్టూ ఇప్పుడు మన యొక్క ఓబలంక ఉందనుకోండి, ఓబలంక చుట్టూ ఒక ప్రాకారం గోడ కట్టామనుకోండి, సరిహద్దు ఉంటుంది కదా. మెర్లపాలానికి ఓబలంకకి, రావులపాలానికి ఓబలంకకి సరిహద్దు రాళ్ళు ఉంటాయి కదా. ఆ చుట్టూ గోడ కడితే ఎలా ఉంటుందో అటువంటి రీతిలో యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారము గల గోడ, 60 అడుగుల ఎత్తుగల గోడ నిర్మించుకున్నారంట. ఎందుకంటే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజులో, ఏదో ఒక దేశము మా పట్టణం మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, వారి పరికరాలతో బాంబులతో దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనలను మనము సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ పట్టణస్థులు అందరూ కూడా ఏం చేశారంటే 60 అడుగుల గల గోడను నిర్మించుకున్నారంట. ఇది చాలా ముఖ్యమైన పట్టణము ఇశ్రాయేలు దేశానికి. అంటే అంత మాత్రమే కాదు, యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఎంతో ప్రేమించేవాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయవారులారా మీరు వర్ధిల్లుతారు అని చెప్పాడు దేవుడు. మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా యెరూషలేమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే అది దేవుని పట్టణము, దేవుని ప్రజలు నివసించే పట్టణము. ఏమండి దేవుడు జన్మించిన స్థలము. ఆ యొక్క ప్రాంతం అంతటిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నా సరే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఆశీర్వదింపబడతా ఉన్నాం, మంచి జ్ఞానంతో ఉన్నాం, మంచి రాబడితో ఉన్నాం, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం, ఈ ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా అగ్రస్థానంలో మేమే ఉన్నాం అనే గర్వముతో విర్రవీగుతూ ఉన్నారంట. ఎవరు చెప్పండి, వాక్యాన్ని వింటున్నారా? ఇశ్రాయేల్ ప్రజలు. బైబిల్లో కనుక మనం చూస్తే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కోసం ఎంతో చేశాడు. ఐగుప్తు దేశం నుండి విడిపించాడు. ఏమండి వారి యుద్ధానికి వెళ్తే, వీరి దేశం మీద ఎవరైనా యుద్ధానికి వస్తే ఈ రోజు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా వారితో యుద్ధంలో గెలిచిన వారు చాలా లేరు. ఎందుకంటే అంత సామర్థ్యము, అంత కృప చూపించాడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు గర్వంతో దేవుణ్ణి మర్చిపోయారు, ప్రార్థన చేయడం మర్చిపోయారు, ఆరాధన చేయడం మర్చిపోయారు, దేవుణ్ణి వెంబడించడం మర్చిపోయారు. కొంచెం గర్వం గనక మనిషిలో వస్తే దేవుని గుర్తురాడు. ఏమండి కొంచెం ఆస్తి గనక మనము కూడబెట్టుకుంటే దేవుడు గుర్తుకురాడు, బంగారం కొనుక్కుంటే దేవుడు గుర్తుకురాడు, ఏదైనా కొంచెం ఉద్యోగంలో మంచి స్థానంలో నిలబడితే దేవుడు గుర్తురాడు. నేను చదువుకున్నాను కదా, నాకన్నా చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు, నా కుటుంబంలో నేనే బాగా చదువుకున్నాను, నేనే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నేనే బాగా సంపాదిస్తూ ఉన్నాను, నేనే చక్కగా వ్యాపారం చేస్తూ ఉన్నాను, నా అంత అందగాడు లేడు, నా అంత అందగత్తె లేదని చాలా మంది విర్రవీగుతూ ఉంటారు గర్వంతో. ఏమండి గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అణిచివేస్తాడంట. నాశనానికి ముందు ఏమి నడుస్తుందని బైబిల్ చెప్తూ ఉన్నదంటే గర్వము నడుస్తుందంట. నీలో గర్వం ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నాశనానికి సమీపంగా ఉన్నావని గుర్తుపెట్టుకో. నీ వ్యాపారాన్ని చూసి నువ్వు గర్విస్తూ ఉన్నావా?
నీ రాబడిని చూసి నువ్వు గర్విస్తూ ఉన్నావా? పేరు ప్రఖ్యాతులను చూసి నువ్వు గర్విస్తున్నావా? ధన ఘనతను బట్టి గర్విస్తూ ఉన్నావా? లేకపోతే బంధు జనాంగాన్ని బట్టి, స్నేహితులను బట్టి, రాజకీయ నాయకులను బట్టి గర్విస్తూ ఉన్నావేమో. నీకు ఉన్నటువంటి పాడి పంటలను బట్టి, లేకపోతే బిల్డింగ్లను బట్టి, బంగారాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో. ఒకవేళ గర్వం కనుక నీలో ఉన్నట్లయితే నాశనానికి చాలా సమీపములో ఉన్నావని ఈరోజు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుడు, ఏమండి, ఎంతగా ఆశీర్వదించాడంటే మంచి టెక్నాలజీ, మంచి జ్ఞానము, ఐశ్వర్యవంతులు, ప్రపంచంలో ఏది కనిపెట్టాలన్నా సరే వారి దగ్గర నుంచే వచ్చే స్థాయికి దేవుడు వారిని తీసుకువెళ్తే దేవుడినే పక్కన పెట్టేశారు. దేవుని సేవకులను పక్కన పెట్టేశారు. దైవజనులు చెప్పే వాక్యాన్ని పక్కన పెట్టేశారు. వారి కొరకు వెళ్ళి సువార్తను ప్రకటించే ప్రవక్తలను నిర్లక్ష్యం చేశారు. ఏమండి, ఎంతోమందిని సేవకులను చంపిందండి ఇశ్రాయేలు దేశము. ఎంతోమంది ప్రవక్తలను హతమార్చింది ఇశ్రాయేలు దేశము. అయినా సరే దేవుడు నా ప్రజలే కదా, నా ప్రజలే కదా అని క్షమిస్తూ వచ్చినప్పటికీ కూడా వారిలో గర్వం అనేది పెరిగిపోయింది. ఏమండి, ఇవన్నీ వారి జీవితాల్లో ఇదంతా మా జ్ఞానంతోనే మేము కనిపెట్టుకున్నాం, మా జ్ఞానంతోనే మేము ఎంత కూడబెట్టుకున్నాం, ఎవరు మా దేశం మీదకి వచ్చినా సరే వారిని మట్టిలో కలిపేస్తా ఉన్నాం అని అహంకారంతో, గర్వముతో వెర్రవీగుతూ ఉన్న సమయంలో చాలా మంది దైవజనులు దేవుడు పంపించాడు. చాలా మంది సేవకులను పంపించాడు. చాలా మంది ప్రవక్తలను, ప్రవక్తిరాలను పంపించాడు. అయినప్పటికీ కూడా పెడచెవిని పెట్టిన వారి వలె సువార్తను నిర్లక్ష్యము చేసి, వాక్యమును నిర్లక్ష్యము చేసి, మాకు ఈ దేవుడు కాదు అన్నట్లుగా వారి సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో ముందుకు సాగడము ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైతే సువార్త ప్రకటించడానికి వచ్చారో, ఎవరైతే వాక్యాన్ని వారికి బోధించడానికి వచ్చారో, మీరు వెళుతున్న త్రోవ మంచిది కాదు, మీరు ఎంచుకుంటున్నటువంటి త్రోవ మంచిది కాదు, మీరు వెళుతున్నది సరైన దారి కాదు అని వారికి ప్రకటించడానికి వచ్చిన సేవకులను, ప్రవక్తలను చాలా మందిని హింసించారు, చంపివేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే వారిలో ఉన్నటువంటి గర్వమును దేవుడు అణిచివేయాలని అనుకున్నాడు. ఒకరోజు నిన్ను కూడా ఒక సందర్భంలో దేవుడు దీవించి ఉండవచ్చు. ఏమండి, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చేసినప్పుడు ఉద్యోగం ఇచ్చి ఉండవచ్చు. వ్యాపారంలో సరిగ్గా లేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు వ్యాపారాన్ని దీవించి ఉండవచ్చు. ఏమండి, వ్యాపారం సరిగ్గా లేదన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడే. నీకు బిల్డింగ్ సరిగ్గా లేదు అన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడే. కుమార్తెకి కుమారుని వివాహం కాలేదు అన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడే. ఏమండి, చదువులో ఫెయిల్ అయిపోతున్నాము అనే రోజున దేవుడు గుర్తొచ్చాడే. ఎప్పుడైతే చదువులో పాస్ అయ్యావో, మంచి ఉద్యోగం వచ్చిందో, మంచి రాబడి స్థితికి వెళ్ళావో, వ్యాపారంలో మంచి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటూ ఉన్నావో, పాడి పంటలలో దీవెన పొందుకుంటూ ఉన్నావో, అప్పుడు దేవుడు గుర్తున్నాడా నీకు? దీవించబడుతున్న కొలది మనము ప్రభువులో ఇంకా ఎదగాలి తప్ప ఇంకా మనం దిగజారిపోయే స్థితిలో ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయిపోతాం. ఇదే చేశారు. ఏం చేశారు తప్పు? వీరు సంపాదించుకుంటున్నది మా యొక్క జ్ఞానంతోనే సంపాదిస్తున్నాం, మా టెక్నాలజీ అనే ఆలోచనతో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఉన్నారో దేవుడు అనుకున్నాడు, గర్వమునకు ముందు ఏమండి నాశనం వస్తుందంట. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. పేజీ నెంబరు 543. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఏమండి, ఏమొస్తుంది అంటండి? నాశనమునకు ముందు ఏమొస్తుంది? నీలో గర్వం ఉందా? నువ్వు నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఒకవేళ అహంకారమైన మనసు నీలో ఉన్నదా? నన్ను మించిన వాడు లేడు, నేను చెప్తేనే ప్రతి ఒక్కరు వినాలి, నా మాటే నెగ్గాలి అనే అహంకార భావము నీలో ఉంటే, అటువంటి మనసు నీలో ఉంటే నువ్వు పడిపోవడానికి, ఎక్కడ పడిపోవడానికి? పాపంలో పడిపోవడానికి, లోకంలో పడిపోవడానికి దగ్గర అయిపోతూ ఉన్నావని ఆలోచన చేసుకో. ఒకవేళ గర్వమే గనక నీలో ఉన్నట్లయితే నాశనానికి ముందు నువ్వు ఉన్నావు అని ఆలోచన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఏమండి ఒక సందర్భంలో దావీదు అంటా ఉంటాడు, ఏమనంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనములలో ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఉపకారములను మరిచిపోకూడదని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఏమండి, దావీదు తనతో తాను చెప్పుకుంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎప్పుడైనా నువ్వు చెప్పావా నీ ప్రాణముతో? దేవుడు మన కోసం చాలా ఉపకారములు చేశాడు. అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని దయచేశాడు. ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు సహాయం అందించాడు. ఆయన స్మరించు అని నీ ప్రాణముతో కానీ నీ హృదయంతో కానీ ఎప్పుడైనా నువ్వు చెప్పావా? దావీదు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. నువ్వు మర్చిపోయే స్థితిలో ఉన్నావా? జ్ఞాపకం ఉంచుకొని ఆయన ఉపకారములకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయమును కలిగి ఉన్నావా లేదా? ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. ఇశ్రాయేలు ప్రజలు చేసిందంతా మర్చిపోయారు. నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు. నీ విశ్వాస జీవితం క్రైస్తవంలోకి వచ్చినప్పుడు నీ జీవితం ఎలా ఉన్నదో అది ముఖ్యం కాదు, కానీ ఈ రోజు నీ స్థితి ఎలా ఉన్నది, నీ విశ్వాస జీవితం ఎలా ఉన్నది, వచ్చే సంవత్సరంలో ఎలా ఉంటుంది, రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది నీ విశ్వాస జీవితము? రానుదాను పెరుగుతుందా నీ విశ్వాసము, లేకపోతే ఇంకనూ దిగజారిపోయే స్థితిలో ఉంటూ ఉన్నావు? లోకాశలలో, లోకపు ఆలోచనలతో ఏదో ఏదో కూడబెట్టాలి ఈ సమాజంలో అని నువ్వు దేని వెంపడో పెరగెడతా ఉంటావు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దని దేవుడు చెప్తూ ఉంటే, ఏమండి మన సంఘంలో దేవుడు ఎన్నో కార్యాలు చేయలేదా? ఎన్నో అద్భుతాలు చేయలేదా? అయినప్పటికీ ఈరోజు ఎంతమంది అది గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధిలో ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకుండా ఉన్నట్లయితే ఈ పాటికి మన సంఘం ఎలా ఉండాలి? ఏమండి పొంగి పొరలాల. ఎలా ఉండాలి? పొంగి పొరలాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు బ్రతికించాడు, అనేకమైన అపాయాల నుండి రక్షించాడు, అనారోగ్యాలను స్వస్థపరిచాడు, ఇరుకుల్లో విశాలత కలుగు చేశాడు దేవుడు. ఏమండి నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారు విదేశాలకు వెళ్ళారు. ఏమండి మంచి రాబడి కోసం ప్రార్థన చేస్తున్న వారికి చక్కని వ్యాపారం దయచేశాడు, చక్కని పాడి పంటలు దయచేశాడు, చక్కని ఉద్యోగాలు దయచేశాడు, చక్కగా చదువుకునే స్థితిలో మీ నా బిడ్డలను ఉంచాడు దేవుడు. అది గుర్తే కనుక మనకు ఉన్నట్లయితే ఈరోజు మన సంఘం ఎలా ఉండేది? పొంగి పొరలేదన్నమాట. అంటే యెహోవా చేసిన ఉపకారం మనం ఏం చేస్తా ఉన్నాం? మరిచిపోవద్దని దావీదు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? మర్చిపోదాం అంటున్నాం. దేవుడు చేసిన ఉపకారములన్నీ కూడా మనము మర్చిపోదాం. ఆయన చేసిన ఉపకారంలోకి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అవసరం లేదు అని మనం అనుకుంటా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మర్చిపోయి ఏమండి తిరుగుతూ ఉన్నారో దేవుడు ఏం చేశాడంటే వారి మీద కోపము తెచ్చుకున్నాడు. వారి మీద కోపం తెచ్చుకొని క్రీస్తు పూర్వము 586వ సంవత్సరము, ఈ యొక్క సంవత్సరం గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో ఏమండి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని దేవుడు ఏం చేశాడంటే యెరూషలేము పట్టణం మీదకి యుద్ధానికి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలకి అప్పటి వరకు వాటం అనేది లేదు. ఎప్పుడైతే 586 క్రీస్తు పూర్వము ఈ యొక్క బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరుని దేవుడు యెరూషలేము పట్టణానికి పంపించాడో యెరూషలేము పట్టణస్తులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు సిద్కియా అనే రాజు పరిపాలన చేసేవాడు. ఎవరు చెప్పండి? సిద్కియా అనే రాజు పరిపాలన చేసేవాడు. యూదులందరినీ కూడా 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 20 మంది రాజుల్లో చివరి రాజు ఎవరంటే సిద్కియా. చెప్పండి ఎవరు? సిద్కియా. సిద్కియా రాజైన రోజుల్లో నెబుకద్నెజర్ అనే రాజు బబులోను దేశం నుండి ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని ఆక్రమించుకొని ఎక్కడ దొరికిన వారు దొరికినట్టు చంపేసి వారి యొక్క దేశానికి బానిసలుగా తీసుకెళ్ళిపోదామనే ఆలోచనతో తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చాడు. వస్తూ ఉన్న సమయంలో దూరంలో ఉన్నప్పుడే ఈ యొక్క సైనికులు ఉంటారు కదా,
ఎవరు సిద్కియా దగ్గర ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి సైనికులు ఏం చేశారంటే, రాజా ఇప్పుడు బబులోను దేశాన్ని చెందినటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు వస్తూ ఉన్నాడు మనందరి మీదకి, కాబట్టి మనము తప్పించుకోవాలి ఎలా అయినా సరే అని ఆలోచన చెప్తే, రాజులు ఎప్పుడన్నా చూసే రాజుల కోటలో మనం చూస్తే ఎలా ఉంటుందంటే, అందరికీ తెలిసే దారి ఒకటి ఉంటుంది, తెలియకుండా సొరంగంలో నుండి తప్పించుకునే దారి ఇంకొకటి ఉంటుంది. వింటున్నారా జాగ్రత్తగా? వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా రాజు కోటలు అనేవి ఉంటాయి కదా, ఆ రాజు కోటల్లో ఏం చేసేవారంటే, బయటికి అందరికీ కనిపించే దారి ఒకటి ఉంటుంది. కనిపించని దారి ఇంట్లో నుండో కోటలో నుండో ఒక సొరంగము తయారు చేసుకుని అక్కడ నుండి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు సొరంగంలోనే ఎవరికి కనపడకుండా పారిపోయేటువంటి దానిగా సొరంగాన్ని తయారు చేసేవారు కోటల్లో రాజులు పరిపాలించే రోజుల్లో. అంటే ఇప్పుడు హైదరాబాదులో గోల్కొండ ఫోర్ట్ అని ఒకటి ఉంది. గోల్కొండ ఫోర్ట్లో అంట అక్కడ కూడా ఒక సొరంగం ఉందంట. ఆ సొరంగము ఎవరైనా వీరి మీదకి యుద్ధానికి వస్తే రాజుల మీదకి, రాజులు ఏం చేసేవారంటే వారి కుటుంబీకులను తీసుకొని, వాళ్ళ బిడ్డలను తీసుకొని, బంధువులందరినీ తీసుకొని ఆ సొరంగంలో నుండి పారిపోయేవారంట. ఆ సొరంగం ఎక్కడికి ఉందంటే చార్మినార్ దగ్గరికి ఉందంట. ఎక్కడి నుండి? గోల్కొండ ఫోర్ట్ దగ్గర నుంచి చార్మినార్ దాకా ఉందంట. అలాంటిది సొరంగము ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో కూడా రాజకోటలో ఉందంట. కాబట్టి ఎప్పుడైతే ఈ రాజైనటువంటి నెబుకద్నెజరు ఆ యొక్క దేశంలోకి అడుగు పెట్టేశాడో, దొరికినటువంటి వారు దొరికినట్టుగా చంపేస్తా ఉన్నాడు. పిల్లలను లేరు, పెద్దలను లేరు, వృద్ధులను లేరు, ఎవరసలు అందరినీ చంపేసి, స్త్రీలతో సైతం చంపేసి, వారి దేశానికి ఉపయోగపడే కొంతమందిని మాత్రమే విడిచిపెట్టి వారందరినీ బంధించి రాజు మీదకు వస్తూ ఉన్న సమయంలో ఈ రాజు సిద్కియా అనే రాజు అని చెప్పాను కదా, ఆయన, అతని భార్య, అతని బిడ్డలు, అతని బంధువులు అందరూ ఏం చేశారంటే ప్రియులరా, ఈ సొరంగం గుండా పారిపోవడానికి ప్రయాణం అయ్యారు. ఈ కష్టం వీరికి ఎందుకు వచ్చింది అంటే, ఇశ్రాయేలు చేసిన తప్పేంటి? దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు, ఒక ప్రత్యేకింపబడిన ప్రజలు. వారి యొక్క కట్టుబాట్లు కానివ్వండి, వారి యొక్క ఆచారాలు కానివ్వండి, వారి యొక్క పద్ధతులు కానివ్వండి, మనతో ఉన్నటువంటి దానికంటే వారికి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. మన యొక్క రాష్ట్రంలో చాలా చోట్ల యూదులు చెల్లా చెదిరైపోయి అక్కడక్కడ ఇప్పుడు జీవిస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్తే మా కట్టుబాట్లు వేరండి, మా యొక్క ఆలోచనలు వేరు, మా యొక్క పద్ధతులు వేరు అని చెప్తారు. మనం నడిచినట్టుగా ఒక దారిలో నడిచారు వాళ్ళు మనం ప్రార్థన చేస్తున్నట్టుగా వారు ప్రార్థన చేయరు. వారి యొక్క కట్టుబాట్లన్నీ వ్యతిరేకంగా ఉంటాయి, ఒక డిఫరెంట్గా ఉంటాయి. ప్రియులరా, అటువంటి ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుంటే గర్వించారంట. దేన్ని చూసి? జ్ఞానాన్ని చూసి, వారు కలిగిన దాన్ని చూసి, వారి సంపదను చూసి, వారు దీవింపబడిన కొలది కూడా గర్వమే ఏలుబడి చేసేది. నువ్వు దీవింపబడుతున్నప్పుడు నీలో గర్వం వస్తుందంటే నాశనానికి సమీపంలో ఉన్న గుర్తుపెట్టుకో. ఏమండి, యోబు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత దీవింపబడ్డా సరే దేవుని దగ్గర మాత్రము అణిగిమణిగే ఉండేవాడు. ఏమండి, దేవుణ్ణి మర్చిపోయాడంటే దేవుణ్ణి మర్చిపోలేదు యోబు. అలా అని చెప్పి కష్టం రాలేదంటే కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కరువు వచ్చింది, శరీరం అంతా కుళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునికే మహిమ కలుగునుగా. కానీ ఒక ఉన్నతమైన మాటను మాట్లాడినట్లుగా, ఆయనకు విశ్వాసాన్ని చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుడు ఆయన విశ్వాసాన్ని చూసి, ఆయన భక్తి జీవితాన్ని చూసి, దేవుడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దీవెన యోబు జీవితంలో దయచేశాడు. యోబు దేవుణ్ణి మర్చిపోలేదు. అలాగే ఇంకో సందర్భంలో మనం చూస్తే దావీదు దేవుణ్ణి మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని 103వ కీర్తన 1వ అధ్యాయము, ఏమండి 103వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసాం. ఈ దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దావీదు ఎవరండి? గొర్రెల కాపరి నుండి దేవుడు ఎక్కడ దాకా దీవించాడంటే రాజు స్థానంలోకి వెళ్ళేంత వరకు దీవిస్తానే ఉన్నాడు. రాజైన దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడో తెలుసా?
ఎన్నిసార్లు చేసేవాడు తెలుసా? 7 సార్లు ప్రార్థన చేసేవాడు. నేను రాజును కదా, నా కింద ఇంతమంది సైనికులు ఉన్నారు కదా, నేను ఇంతగా ఆశీర్వదింపబడ్డాను కదా, ఇంతగా దీవింపబడ్డాను కదా, నేను ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి? నాకు కష్టం ఎక్కడ వస్తుంది, నాకు బాధలు ఎక్కడ వస్తాయి, నాకు ఏమైనా వస్తే నా చుట్టూ ఉన్న వారి సైనికులు చూసుకుంటారు కదా అనే ఆలోచన కలగకుండా దేవుణ్ణి మర్చిపోలేదండి. దేవుని ప్రార్థన చేయడం మర్చిపోలేదు, దేవుని ఆరాధించడం మర్చిపోలేదు. నీకు నాకు ఒక 10,000 కనుక దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఆ ఆదివారం మనం దేవుని సన్నిధికి రాము. ఒక వారానికి ఎవరైనా ఎక్కువ ఇస్తారు జీతం అంటే ఆ ఆదివారం దేవుని సన్నిధికి రాము. ఎలా ఉంది మన భక్తి జీవితం ప్రియ సహోదరి సోదరుడా? అలాగే ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నటువంటి దానియేలు అంతగా దీవింపబడ్డా సరే, అంతగా హెచ్చించబడ్డా సరే, ఏమండి దినమునకు 3 ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు? 3 సార్లు. నాకెక్కడ ఖాళీ అండి పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి? పొద్దున 3 లేవాలి, వ్యాపారాన్ని చేసుకోవాలి. నీ కోసం నువ్వు చేసుకున్నావు, తప్పు లేదు. కానీ దేవుని కోసం నువ్వేం చేస్తూ ఉన్నావు? నేనైతే ఏమండి నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉన్నాను, లేకపోతే మీరైతే మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఉన్నారు, మీరు చదువులు మీరు చదువుకుంటూ ఉన్నారు. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా మనము మన పనిబాటులోనే పెట్టేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉండాలి అంటే నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వాలి. ఇస్తున్నావా దేవునికి ఆ సమయాన్ని? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తా ఉన్నావా? ప్రియ సహోదరి సోదరుడు, ఎప్పుడైతే నెబుకద్నెజరు ఈ యొక్క సైన్యాన్ని తీసుకొని యెరూషలేం పట్టణం మీదకి వచ్చాడో, సిద్కియా రాజు ఏం చేశాడు తెలుసా? తన కుటుంబాన్ని తీసుకొని తన కుటుంబాన్ని తీసుకొని సొరంగంలో నుండి పారిపోవడానికి సిద్ధమయ్యాడు. రాజుల 2వ గ్రంథము. ఈ సంగతి అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎస్తేరు ఇశ్రాయేలు దేశానికి చెందినది, యోధా గోత్రానికి చెందినది. అసలు అది పర్షియా దేశానికి రాణి ఎలా అయిందో చెప్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం, పేజీ నంబరు 332, 5వ వచనం నుండి 7వ వచనం. అయితే కల్దీలు పట్టణం చుట్టూ ఉండగా చాలండి. ఇక్కడ మనము నెబుకద్నెజరు తప్పించుకోవడం కోసం ఏం చేస్తున్నాడని చూస్తూ ఉన్నాం. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమును వెళ్ళి పోయాను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యమును అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతనిని పట్టుకొనిరి. ప్రియులరా, ఈయన ఎక్కడ వరకు పారిపోదాం అంటే ఎరుకో పట్టణం వరకు పారిపోదాం అనుకున్నాడు. ఈ యొక్క ఎరుకో పట్టణం వరకు పారిపోదాం అనుకున్న సమయంలో ఈ యొక్క బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు వారి సైనికులు వచ్చేసి ఈ యొక్క సిద్కియాను పట్టేసుకున్నారంట. సిద్కియాను పట్టేసుకొని 25వ అధ్యాయం 21వ వచనం. బబులోను రాజు హమాతు దేశమందున్న చాలండి, ఎంతమంది అయితే దొరికారో అంతమందిని చంపేశాడని రాజు. నెబుకద్నెజరు బబులోను దేశాన్ని నుంచి వచ్చి ప్రతి ఒక్కరిని చంపేసి వారి దేశానికి ఉపయోగపడే కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు అంటే బానిసలుగా ఆ బబులోను దేశానికి బానిసలుగా మిగిలిన వారిని కొంతమంది తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్న వారిలో ఎవరున్నారు తెలుసా? ఎస్తేరు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎవరున్నారు? ఎస్తేరు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ యొక్క దేశము వెళ్ళిపోతున్నప్పుడు యెరూషలేం పట్టణం విడిచిపెట్టి యోధా దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికైతే ఈ యొక్క బబులోను రాజు వారి దేశాన్ని తీసుకెళ్ళిపోతున్నాడో వెళ్ళే మార్గంలో కొంతమంది అనారోగ్యాలతో చనిపోయారు, కొంతమంది ఏమో వయసు అయిపోయి చనిపోయారు, కొంతమంది ఏమో వివాహాలు చేసుకున్నారు, కొంతమంది అయితే ఆరోగ్యము క్షీణించిపోయి చనిపోయారు. అట్టి రీతిలో
ఈ యొక్క ఎస్తేరు తల్లిదండ్రులు కూడా చనిపోయారంట. చనిపోయిన సందర్భంలో వీరి బంధువు ఒకడు ఉన్నాడు, మొర్దెకై అని ఒక బంధువు ఉన్నాడు, ఈ ఎస్తేరుకి పినతండ్రి. ఈయన ఈ యొక్క ఎస్తేరుని పెంచడం ప్రారంభించాడు. ఎస్తేరుని పెంచుతూ వచ్చాడంట. ఆమె యోగక్షేమాలు అన్నీ కూడా ఎవరికి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈ యొక్క మొర్దెకై అయినటువంటి తన పినతండ్రి దగ్గర ఉంటూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఈ యొక్క ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 414 అహర్వేషు రోజు దినములలో జరిగిన చర్యలు వివరము. అహశ్వరేషుడు ఏలెను. ఆ కాలమందు రాజైన అహశ్వరేషు షోషాను కోటల నుండి రాజ పరిపాలన చేయచ్చు. చాలండి. ఎప్పుడైతే ఈ యొక్క బబులోను దేశానికి తీసుకెళ్లిపోయాడో, ఏమండి, ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరు ఏమో చిన్న యవనస్తురాలిగా ఉంటూ ఉన్నది. అయితే తన యొక్క బాధ్యత బరువులన్నీ కూడా తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై తీసుకున్నాడు. అయితే కొన్ని దినములకు కొన్ని సంవత్సరాలకు ఈ బబులోను దేశము ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే పర్షియా చేతిలోకి వెళ్ళిపోయింది. పర్షియా చేతిలోకి వెళ్ళిపోయింది. పర్షియా చేతిలో కేవలం బబులోను దేశం మాత్రమే కాదు, కానీ ఈ ప్రపంచంలో సుమారు 127 దేశాలు పర్షియా రాజు అయినటువంటి అహశ్వేరోషు చేతిలోకి వెళ్ళిపోయాయి. అంటే ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉంటే అన్ని దేశాలలో సుమారు 127 సంస్థానాలు, అంటే 127 దేశాలు పర్షియా రాజు అయినటువంటి అహశ్వేరోషు ఏమండి పరిపాలనలోకి వెళ్ళిపోయాయి. ఈ యొక్క పరిపాలనకు వెళ్ళిపోయిన సందర్భంలో ఈ రాజు ఏం చేశాడంటే మనమందరం కూడా ఈ యొక్క విజయాన్ని మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్న సంస్థానాలన్నీ కూడా, ఇప్పుడు 127 సంస్థానాలు, ఒక్క అధికారే ఉన్నాడు. ఎవరు? అహశ్వేరోషు రాజు అనే ఒక పెద్ద అధికారి ఉన్నాడు. అతని కింద ఎన్ని దేశాలు ఉన్నాయంటే 127 దేశాలు ఉన్నాయి. ఈ 127 దేశాలకి 127 మంది రాజులు ఉంటారు, మహారాణులు ఉంటారు. వారి యొక్క సంస్థానాలు వారికి ఉంటాయి. కానీ వీరందరూ కూడా ఎవరి కింద ఉండాలంటే అహశ్వేరోషు రాజు కింద ఉండాలి. అయితే ఈ అహశ్వేరోషు రాజు ఎప్పుడైతే ఈ 127 దేశాలని జయించి ఈయన గుప్పెట్లో పెట్టుకున్నాడో వీరందరినీ రప్పించాడంట. మనము ఈ యొక్క విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందించాలి అని చెప్పి ఒక 6 నెలలు విందు ఏర్పాటు చేశాడు. ఎన్ని నెలలు? మనము ఒక ఫంక్షన్ చేసామంటే ఒక రోజు చేస్తాం. ఒకరోజు చేయడానికే మనం ఏమండి ఒక 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు వివాహం చేయడానికి కూడబెడతా ఉంటాం. కానీ ఈ రాజు 127 సంస్థానాలకు విందు చేయాలంటే ఏమండి ఒకరోజు చేయడమే కష్టం, కానీ 6 నెలలు చేయడానికి పూనుకున్నాడంట. అంత మాత్రమే కాదు, ఎవరికి ఏది కావాలితే ఏదంట, ఎవరికి ఎంత బంగారం కావాలితే అంత అంట, ఎంత వెండి కావాలితే అంత పట్టుకెళ్ళొచ్చంట. ఏది కావాలంటే లేదు అని చెప్పకుండా ఉండేటట్లు ఏర్పాటు చేయించుకున్నాడంట. ఎవరు? అహశ్వేరోషు రాజు. ప్రియులారా, మనం గనక గమనిస్తే వీరందరూ కూడా 127 సంస్థానాలకు చెందినటువంటి వారు. వీరందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఈ యొక్క అహశ్వేరోషు రాజు ఏర్పాటు చేసిన విందు దగ్గరికి వచ్చారంట. అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. అందరూ కూడా చక్కగా ఏమండి విందులో పాలుభాగస్తులుగా ఉన్నారు. వారికి కలిగిన దాంట్లో కొంతేమో ఈ యొక్క రాజు దగ్గర తీసుకొచ్చారు. ఏమండి వారు కావాల్సింది వీరు తీసుకుంటూ ఉన్నారు. వీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో రాజు ఒక దినము చివరి ఈ యొక్క విందు చేసే రోజులో ఆఖరి రోజు వచ్చేసింది. 6 నెలలు ఏర్పాటు చేస్తే చివరి రోజు ఒక ప్రాముఖ్యమైన విందు చేయడానికి ఇష్టమై తనకు కావలసిన వారిని, ముఖ్యమైన వారిని, బంధువులను, స్నేహితులను పిలిపించాడంట. వింటున్నారా? 6 నెలలు విందు చేశాడు. 6 నెలలు కూడా విందు అయిపోతూ ఉన్నది. ఆఖరి రోజు వచ్చేస్తా ఉన్నది. ఆఖరి రోజు ఎవరిని పిలిచాడంటే తనకు బాగా కావలసిన వారిని పిలిచాడు, స్నేహితులను పిలిచాడు, బంధువులను పిలిచాడు. అందరినీ పిలిచి ఒక ఉన్నతమైన విందు చేయాలి, కాబట్టి ఈ ప్రపంచంలో నా ఘనత తెలియాలి అనే ఆలోచనతో ఏం చేశాడంటే విందుని ఏర్పాటు చేశాడంట. అయితే ఈ విందు రాజుల విందు అంటే ఎలా ఉంటుంది? తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత, ఏది కావాలితే అది. వీళ్ళు తాగేసి తినేసి మాట్లాడుకుంటా ఉన్నారంట. ఏమనంటే
నా భార్య అందంగా ఉంటుంది అంటే నా భార్య అందంగా ఉంటుంది. ఈయన రాజుల్లో వచ్చేసిందంటే ఈ మాటలు. ఈ రాణులందరికీ కూడా వస్తీ ఎవరు అంటే అహష్వేరోషు రాజు యొక్క భార్య. ఎవరు చెప్పండి? అహష్వేరోషు రాజు ఎవరంటే ఈ 127 దేశాలకు రాజు. ఈ రాజు యొక్క భార్య పేరు ఏంటంటే వస్తీ. ఈ వస్తీకి కూడా విందు ఏర్పాటు చేసింది. స్త్రీలకి అందరికీ కూడా ఆవిడ విందు ఇస్తుంటే పురుషులందరికీ కూడా ఈ అహష్వేరోషు రాజు విందు ఇస్తా ఉన్నాడంట. ఈ పురుషులందరూ ఏం చేస్తున్నారు? నా భార్య అందంగా ఉంటుందంటే నా భార్య అందంగా ఉంటుంది అని అనుకుంటా ఉంటే అహష్వేరోషు రాజు వచ్చి అన్నాడంట, మీ అందరి భార్యలు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నా భార్య అయితే ఈ ప్రపంచంలో ఆమె కంటే సుందరవతి ఇంకొకటి ఉండదు అని అన్నప్పుడు మిగతా రాజులందరూ అన్నారంట, రాజా అయితే మేము నీ భార్యను చూడాలి. ఏం చేయాలి? నీ భార్యను మీరు చూడాలి అని చెప్పగానే అదంతసేపు చూపిస్తాను అని చెప్పి రాజు ఏం చేశాడంటే, ఏమండి సైనికులను పంపించి షండులను పంపించి ఏం చేశాడంటే ఆమె కౌరు పంపించాడు. వెంటనే ఉన్న పాలంగా నువ్వు రాజు సంస్థానానికి రావాలి, ఎందుకంటే ఇది రాజు చేసిన ఆజ్ఞ. అక్కడ ఉన్నటువంటి 127 దేశాల రాజులు ముఖ్యమైన వారందరూ కూడా నేను చూడాలంటున్నారు అని అనగానే ఈ రాణి ఏం చేసింది? వస్తీ రాజుకి ఎవరైనా సరే భయపడాలి. కానీ ఈ రాణి ఏం చేసిందంటే నేను రానని చెప్పింది. ఏమని? నేను రాను అని చెప్పగానే ఈ షండులు ఎవరైతే పిలవడానికి వచ్చారో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారంట రాజు దగ్గరికి. రాజా నీ భార్య మా మహారాణి ఇలా అంది, నువ్వు రమ్మనని కౌరు పంపిస్తే కౌరు తీసుకెళ్తే పిలిస్తే మేము రాము అని వెళ్ళి అని చెప్పింది. గర్వముగా చెప్పింది, అహంకారంతో చెప్పింది అని చెప్పినప్పుడంట రాజు కోపం వచ్చిందంట. రాజు కోపం వచ్చినప్పుడు చుట్టూ 127 మంది రాజులు ఉన్నారు కదా, ఇంకా చాలా మంది ముఖ్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ అన్నారు, ఓ రాజా నువ్వు మా అందరికి అధికారివే కాదనట్లేదు, నీ భార్యని మాట అనట్లేదు. నీ భార్యని మాట అనట్లేనప్పుడు మా భార్యలు నా మాట ఎలా ఉంటారనుకుంటున్నావు? ఇది అసలు పద్ధతి కాదు అని రెచ్చగొట్టారంట. రెచ్చగొట్టినప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే వెంటనే సంతకం తాకీదులు ఇచ్చాడంట. వెంటనే ఆ యొక్క మహారాణి పోస్టులో నుండి ఆవిడని తీసివేయండి, తొలగించండి, ఈ రోజుతో ఆవిడని నేను విడిచిపెడుతున్నాను అని రాజ్య సంస్థానంలో నుండి ఆమెని వెలివేశారంట. వెలివేసినప్పుడు ఈ విందు అయిపోయిన తర్వాత ఎవరి యొక్క దేశాలకి ఎవరి యొక్క సంస్థానాలకు వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాజుకి రోజు ఉండే కొలది నిద్ర పట్టట్లేదు. ఏదో కోపంలో అయితే నేను ఏదో నిర్ణయం తీసుకున్నాను, కానీ రాణి లేకపోతే నాకు ఆలోచన చెప్పేవారు లేరు, చక్కగా నాకు మంచి చెడుల గురించి మాట్లాడేవారు లేరు అనే ఆలోచనతో ఇంకా ఆమె గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడంట. కొన్ని రోజులు అయిన తర్వాత చుట్టూ ఉన్నవారిని, ఎవరిని, సైనికులని, లేకపోతే ఈ ఆలోచనలు చెప్తారు కదా, వీరందరినీ పిలిచి ఏం చేద్దాం అని ఆలోచన చేస్తే వారన్నారంట, రాజా నీకు తక్కువేంటి, నీకు 127 దేశాల్లో నువ్వు రమ్మంటే వచ్చే రాజులు ఉన్నారు, వారికి బిడ్డలు ఉన్నారు, మహారాణులు ఉన్నారు, వారందరినీ పిలుద్దాం, నీకెవరు నచ్చితే వారిని నువ్వు భార్యగా స్వీకరించు అని ఈ చుట్టూ ఉన్న సైనికులు, మంత్రులు వీళ్ళందరూ చెప్పారంట. సరే మీరు అలాగా ఉత్తరం రాసి ప్రతిదీ యొక్క సంస్థానానికి పంపించండి అనగానే ఏం చేశారంటే వీళ్ళు ఈ యొక్క మంత్రులు, సైనికులందరూ కూడా ఉత్తరాలని ఆయా సంస్థానాలకి పంపించారు. పంపించిన తర్వాత ఆయా దేశాల నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఈ యొక్క అహష్వేరోషు రాజు దగ్గరికి పెళ్లి చూపులకు వచ్చారు. 127 దేశాల నుండి 127 మంది వచ్చారంట. ఎంతమంది? 127 మంది వచ్చారంట. 127 మంది వచ్చి రాజు దగ్గరికి పెళ్లి చూపులకు వచ్చారంట. ఇదే సమయంలో ఈ ఎస్తేరు ఉంది కదా, ఎస్తేరు ఎవరో? యోధా దేశానికి చెందినటువంటి స్త్రీ. ఈ మొర్దెకై పెనతండ్రి ఏమన్నాడంటే, అమ్మా నేను ముసలివాడిని అయిపోతూ ఉన్నాను, నీ బరువు బాధ్యతలు ఇంకా నేను మోసుకోలేను, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ అదృష్టం, నీ తలరాత ఎలా ఉందో నేను చూద్దాం. కాబట్టి ఈ రాజు అహష్వేరోషు రాజు ఏం చేస్తున్నాడంటే ఆయనకి మహారాణి కావాలంట. మహారాణి కావాలి కాబట్టి నువ్వు కూడా ఆ పోటీలు పెడుతున్నాడు కాబట్టి ఆ పోటీల్లో వెళ్ళి మహారాణికి ఎంపిక కోసం పోటీలు జరుగుతాయి కదా, దాంట్లోకి వెళ్ళి నువ్వు కూడా పేరు లిస్టులో నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం అని చెప్పాడంట. ఎప్పుడు కూడా తన యొక్క పినతండ్రికి ఎదురు మాట చెప్పకుండా
సరే నువ్వు ఏదంటే అదే చేస్తాను, నువ్వు ఏదైనా నా మంచి కోసమే కదా చెప్తావు అని గౌరవంతో ఎస్తేర్ ఏం చేసిందంటే మొర్దెకై మాటను లక్ష్య పెట్టి రాజు సంస్థానంలోకి వెళ్ళిందంట. రాజు సంస్థానంలోకి వెళ్ళి నువ్వెవరంటే నేను కూడా పేరు ఇచ్చానంటే నువ్వా, ఆమెకు వేసుకోవడానికి కూడా సరైన వస్త్రాలు లేవు. విన్నారా వాక్యము? ఆవిడకి ఏమి లేదు, ఎస్తేరుకి సరైనటువంటి వస్త్రధారణ లేదు, సరైన అలంకారం లేదు, సరైన ఈ యొక్క చెబుతుద్దులు కానీ. మహారాణి కంటే ఎలా ఉండాలి? ఒక్కొక్కసారి మనం ఊహించుకుంటే మహారాణి అంటే చక్కగా పట్టు వస్త్రాలు ఉంటాయి ఏమండి, ఈ యొక్క బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి ఏమంటే, చేతులకి బంగారము, ఉంగరాలు, పట్టీలు ఏంటి చాలా ఉంటాయి. ఈవిడికైతే ఏమీ లేవు, కట్టుకోవడానికి సరైన వస్త్రధారణే లేదంట. కాబట్టి ఈ యొక్క 127 దేశాలకు సంబంధించినటువంటి స్త్రీలందరూ కూడా లైన్గా నుంచున్నారంట. ఇలా రాజు సింహాసనం అక్కడ ఉంటే ఇలా ఒకరి 2, 3 అలా 127 మంది లైన్గా నుంచున్నారంట. ఇంకా మీరు కింద చదివితే ఇవన్నీ ఎస్తేరు గ్రంథంలో ఉంటాయి. ఈ ఒక్కొక్క స్త్రీ దగ్గర ఎవరైతే పెళ్లి చూపులకు వచ్చిందో పెళ్లి కూతురు, ఆ యొక్క ఒక్క స్త్రీకి 7 మంది పనిగత్తులంట. ఒకరేమో బట్టలు సరి చేయడానికి, ఒకరేమో మేకప్ కొట్టడానికి, ఇంకొకరేమో తల దువ్వడానికి. ఇవన్నీ కూడా బైబిల్ దీంట్లో రాసి ఉంటాయి. ఒక్కొక్క సంస్థానం నుండి వచ్చిన ఒక్కొక్క స్త్రీకి 7 పనిగత్తులంట. అయితే మొదట ఉన్నది ఆమె దగ్గరికి వెళ్ళిందంట ఎస్తేరు వెళ్ళగానే ఆ మొదట ఆమె అందంట, నువ్వు ఎవరు పనిగెత్తవు అని అడిగిందంట. అంటే లేదులే, నేను కూడా ఈ పోటీల్లో పాలుభాగస్తాలే, నా పేరు నువ్వా అని వెనక్కి గెంటేశారంట. రెండో ఆమె దగ్గర రెండో ఆమె కూడా అలా హేళన చేస్తుందంట. చివరికి వచ్చి ఎక్కడి నుంచి ఉందంటే 127 మంది తర్వాత చివరి నుంచి ఉంది. ఎవరు? ఎస్తేరు. అందరి చేత తృణీకరింపబడింది, అందరి చేత వెలివేయబడింది, త్రోసివేయబడింది ఈ ఎస్తేరు. అయితే ఈ 127 మందికి హెడ్ ఒకడు ఉన్నాడు, హేగే అనే ఒక మనిషి ఉన్నాడు. ఇతడే ఈ యొక్క 127 మందికి ఏది కావాలన్నా సరే చూసుకునేవాడు. ఈ యొక్క ఎస్తేరుని చూశాడంట. ఆయన మనసు ఎందుకో ఈమె మీద పడింది, మంచి దృష్టి కలిగింది ఈమె పట్ల. అమ్మ నువ్వు ఎవరని అడిగితే నేను కూడా ఈ పోటీల్లో పాలుభాగస్తులండి అంటే హేగే అన్నాడంట, నువ్వా, ఎంతమంది ఉన్నారే, నువ్వు ఏమీ అలంకారం లేదు, నీకు వస్త్రధారణ లేదు అని అంటావు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం లేదు కానీ నేను స్పీడ్గా చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క వృత్తాంతం అంతా చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఎస్తేరు గ్రంథం అని. ఈయన ఏం చేస్తాడంటే ఈమెను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెకి వస్త్రాలు చూపించాడంట. ఎవరు వస్త్రాలు? వస్తీ ఎవరు అని చెప్పాను? రాణి, అహష్వేరోషు యొక్క రాజుగారి భార్య వస్తీ. ఆమె వస్త్రాలన్నీ ఉన్నాయంట, ఆమె అలంకరణ బంగారం అంతా ఒక దగ్గర నగలు ఉన్నాయంట. అన్నాడంట, నీకు ఏది కావాలో అది వేసుకో, నువ్వు ఇలా ఉంటే రాజు చిరాకు పడతాడు, ఎందుకంటే సరైన వస్త్రధారణ లేదు, సరిగ్గా స్నానం చేస్తావో లేదో కూడా కనిపించట్లేదు, కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ వస్త్రం నీకు నచ్చింది ఏదైనా సరే అలంకరించుకో, అప్పుడు పోటీల్లో పాలుభాగస్తులుగా ఉంది కానీ. అంటే ఇస్తేరందంట, నాకు ఇవేం వద్దండి, మీరు ఏది చెప్తే అది వేసుకుంటాను అంటే, లేదు నీకు నచ్చింది అసలు లేదండి, నేను అలా తీసుకోను, కానీ మీరు ఏది చెప్తే అది నేను అలంకరించుకుంటాను, ఏది చీర చెప్తే అది నేను కట్టుకుంటానని చెప్పినప్పుడు ఈయనకు ఇంకా మంచి మనసు కలిగి ఆ రాణి యొక్క పట్టు వస్త్రాల్లో కొన్ని వస్త్రాలు తీసి ఇంకిచ్చి, ఇది కట్టుకో, ఈ బంగారము గొలుసు ధరించుకో, ఈ యొక్క గాజులు వేసుకో అని ఇవన్నీ అలంకారానికి సంబంధించి అన్ని ఆయన అంతటా ఆయనే, నడినెత్తి మొదలుకొని సిరిపాదం వరకు ఏం కావాలి అన్నీ కూడా ఆయన సెలక్షన్లోనే జరిగినాయి అంట. జరిగిన తర్వాత బ్లైండ్లో 127 మంది తర్వాత నుంచుంది ఎస్తేరు. ఈ అలంకారం అంతా అలంకరించుకొని. ఎంతోమంది అందగత్తులు, అంటే మహారాణులు అంటే ఎంత అందంగా ఉంటారు చెప్పండి. ఆ అందగత్తులు అందరూ లైన్గా నుంచొని ఉన్నారంట. రాజు వచ్చాడు సింహాసనం మీదకి వచ్చి, నాకు నచ్చిన స్త్రీ మీద నాకు కిరీటం పెడతాను, ఈ కిరీటం పెట్టిన వెంటనే ఆమె నాకు ఏమవుతుంది? భార్య అవుతుంది, ఈ యొక్క సంస్థానానికే మహారాణిగా ఉంటుంది. ఈ హేగే ఏం చేశాడంటే ఈ అలంకారంతో పాటు 7 పనివారిని ఈ ఎస్తేరుకి కూడా ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర 7 ఉండాలి పనివాళ్ళు. ఈ ఎస్తేరుకి కూడా 7 మందిని పనివారిని ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఎస్తేరేమో అందరికంటే చివరి నుంచి ఉంది. రాజు వచ్చాడు, ఒకరి తర్వాత ఒక దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి ఏం చేశాడంటే మొదటి స్త్రీ దగ్గరికి వచ్చాడు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అలాగే 2, 3, 4 అలాగే 120 మంది దాకా వెళ్ళాడు. ఎవరి దగ్గర కూడా నా దగ్గర అవుతాడంట అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎవరి దగ్గర ఆగి కిరీటం పెట్టట్లేదు, అందరూ నిరుత్సాహంతో ఉన్నారు. చివరిగా వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత చివరిని ఎవరున్నారు? ఎస్తేరు ఉంది. ఎస్తేరుని చూసిన వెంటనే కిరీటం తీసుకెళ్ళి ఆ ఎస్తేరు తల మీద పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పెట్టేశాడంటే ఈ యొక్క రాణిని విడిచిపెట్టిన తర్వాత, వస్తీని విడిచిపెట్టిన తర్వాత ఈయన మనసు వస్తీ దగ్గరే ఉన్నది. ఎప్పుడైతే రాజు మనసు ఎవరికి తెలుసు?
తన పనివారికి ఎటువంటి మనసు ఉంటుందో లేకపోతే ఎటువంటి ఆలోచన ఉంటుందో మంత్రులు కానీ సైనికులు తెలుస్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరి మనస్తత్వం ఏంటో తెలియడానికి మీకు ఎంతోసేపు పట్టదు. అలాగే మీతో ఎంత సమీపంగా ఉంటారో మీ వ్యక్తిత్వం ఏంటి, మీ ఆలోచనలు, మీ అభిరుచులు ఏంటని మీ స్నేహితులకి, మీ తల్లిదండ్రులు తెలుస్తాయి. అలాగే ఈ హేగే కూడా రాజు దగ్గర ఉండేవాడు కాబట్టి ఆయన అభిరుచులు ఏంటో అన్నీ తెలుసు. కాబట్టి ఈ యొక్క మహారాణి వస్తీ యొక్క వస్త్రాలు ఎవరు ధరించిపోయేశారు? హేగే ఎస్తేరుకి పెట్టాడు. వెంటనే చూసిన వెంటనే ఎస్తేరుని రాజుకి ఎవరు గుర్తొచ్చారంటే వస్తీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ యొక్క వస్తీ యొక్క అలంకారం అంతా కూడా ఈమె దగ్గర ఉంది కాబట్టి వెంటనే ఏం చేశాడంటే రాజు ఎస్తేరు తల మీద కిరీటం పెట్టేశారంట. కిరీటం పెట్టేసిన వెంటనే ప్రతి ఒక్క స్త్రీ దగ్గర ఎంతమంది ఉన్నారు? సైనికులు 7 ఉన్నారు, పనిగత్తులు ఉన్నారా? ఈ 7 మంది కూడా 127 దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయి ఎస్తేరు చుట్టూ మూగి ఎసరడం ఒకరైతే, వస్త్రధారణ సరిగ్గా చేయడం ఒకరంట. ఎప్పుడైతే కిరీటం పెట్టేశారో ఆమెకు అధికారం వచ్చేసింది. ప్రియులారా, బానిసగా వెళ్ళింది, యోధా దేశం నుండి బానిసగా వెళ్ళింది. ఎక్కడికి? బబులోను దేశానికి. ప్రియులారా, దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఉన్నతమైన మహారాణిగా పెట్టాడు. అలాగే యోసేపును కూడా బానిసగానే వెళ్ళారు ఐగుప్తు దేశము, కానీ దేవుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిని చేశాడు. ఏమండి, గొర్రెల కాపరైన దావీదును కూడా దేవుడు రాజుగా నియమించాడు. నా పరిస్థితి ఇప్పుడు చిన్న పరిస్థితే. దేవునికి నమ్మకముగా, దేవునికి కృతజ్ఞతాభావంతో నువ్వు ఆయన చేస్తున్న ఉపకారం దేని మరవకుండా ఉంటావో దేవుడు కూడా నిన్ను, నీ స్థితిని, గతిని మారుస్తాడు. ఎప్పుడైనా అనుకుందంటారా? చక్క వేసుకోవడానికే సరైన వస్త్రధారణ లేదు, కానీ ఇప్పుడు ఎవరండి? 127 సంస్థానాలకు మహారాణి. ఏమండి, మహారాణినా ఎస్తేరు? నిన్ను కూడా దేవుడు అటువంటి స్థితిలోనే చూడాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు మాట్లాడే నిర్లక్ష్యం చేస్తాం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేస్తాం. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడు కూడా మనం ఎదిగే కొలది ఒదిగే ఉండాలి. గర్వము, అహంకారం అనేది మనలో ఎప్పుడు కూడా రానివ్వకూడదు. ఇక్కడ కనుక మనము ఆత్మీయంగా మనము చూస్తే హేగే అనే మనిషి ఎవరికి గుర్తుగా కనిపిస్తాడంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా కనిపిస్తాడు. మనం ఏం చేసినా సరే పరిశుద్ధాత్మ పెట్టాలి. నువ్వేది చెప్తే అదే, నువ్వు ఎలా నడిపిస్తే అలాగే నడుస్తాను, నువ్వేది చెప్తే అదే చేస్తాను, నువ్వు ఎలా నడిపిస్తే, ఏ దారిని నడిపిస్తే, ఏ వ్యాపారం చేయమంటే, ఏ పట్టణం వెళ్ళమంటే, ఎవరితో మాట్లాడమంటే, ఎవరితో సువార్తను ప్రకటించమంటే వారికే నేను అందిస్తాను, అలాగే చేస్తానని పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడిపోవాలి. ఎస్తేరు ఎలా అయితే హేగే మీద ఆధారపడిపోయిందో, నువ్వే వస్త్రాలతో వేసుకుంటాను, నీ అంతా నేనైతే తీసుకోను, నీవే వస్త్రాలైతే, ఏ అలంకారం అయితే అవే వేసుకుంటానని చెప్పింది. హేగే ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. రాజైన ఈ యొక్క అహశ్వేరోషు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే యేసు ప్రభువుకి గుర్తుగా ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఎస్తేరు ఎవరికి గుర్తుగా ఉన్నదంటే సంఘమైన మనకి గుర్తుగా ఉన్నది. ఎలా ఉన్నది? సంఘమైన మనకి గుర్తుగా. సంఘము మనం ఎవరంటే వివాహానికి సిద్ధమవుతున్న వధువు అంటారు, వధువు సంఘము అంటారు. కాబట్టి వధువు సంఘానికి సాదృశ్యంగా ఎవరున్నారంటే ఎస్తేరు కనిపిస్తున్నది. విడవబడిన ఆ వస్తీ ఉన్నది చూసారా? వస్తీ ఎలా ఉన్నదంటే ఇశ్రాయేలులకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని మాటను అంగీకరించలేదు. దేవుని మాట అనగా ఇక్కడ రాజుని ఎవరితో పోల్చాను? ఏసైతో పోల్చాను. ఏసయ్య కౌరు పంపించినప్పుడు వస్తీ దగ్గరికి వచ్చిందా? రాలేదు. నేను రాను అనే గర్వంతో చెప్పేసింది కాబట్టి విడవబడిన ఇశ్రాయేల్ గురించి సాదృశ్యంగా నీ వస్తీని చూపిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు గమనిస్తే విడవబడిన ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాటను అంగీకరించలేదు. అంగీకరించలేదు కాబట్టి వధువు సంఘమైనటువంటి ఎస్తేరుకు ఆ స్థానము వచ్చేసింది. సువార్త ఎవరికంటే అసలు ఇశ్రాయేలు దేశస్తులకు మాత్రమే ఈ యొక్క క్రీస్తుని యొక్క సువార్త. కానీ వారు నిర్లక్ష్యం చేయడంతో ఆ సువార్త మనకు వచ్చింది. మనం అర్హులం కాదు, మనము దాన్ని పొందుకోవడానికి అర్హులం అసలే కాదు. అయినప్పటికీ కూడా ఆయన కృప ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆ సువార్త ఈరోజు మన గృహాల్లోకి వచ్చింది, మనలోకి వచ్చింది. కాబట్టి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం ప్రియ సోదరి సోదరుడా. కాబట్టి ఎస్తేరు పరాయి దేశంలో ఉన్నా సరే దేవుని మర్చిపోకుండా, దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా, తన యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దెకై చెప్పే మాటలు చెవిని పెట్టుకోకుండా, ఇశ్రాయేలు చేసిన తప్పులు చేయకుండా తను ఏం చేసింది? దేవుని సేవకుని నిర్లక్ష్యం చేయలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మూడు విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు గుర్తుపెట్టుకోలేదు. ఆశీర్వాదం పొందిన కొలది విశ్వాసంలో పడిపోయారు, ప్రార్థనలో పడిపోయారు, ఆరాధనలో పడిపోయారు. కానీ నువ్వు ఏ దేశం వెళ్ళినా సరే, ఏ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నా సరే, ఎక్కడ చదువుకుంటున్నా సరే, నువ్వు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏంటో తెలుసా?
దేవుని నువ్వు మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? దేవునిని మర్చిపోకూడదు. రెండవది ఏంటో తెలుసా? నీ సేవకులను మర్చిపోకూడదు. ఏంటి రెండవది? నీ సేవకులను మర్చిపోకూడదు. మూడవది ఏంటో తెలుసా? దేవుని ఆరాధించడము మర్చిపోకూడదు. దేవుని మందిరమును మర్చిపోకూడదు. ఏమండి, ఈ యొక్క ఎస్తేరు బానిసగా వెళ్ళిపోయినా సరే దేవుని మాటను మర్చిపోలేదండి. దేవునిలో ఎదిగింది. ఏమండి, తన యొక్క పెద్దతండ్రి అయినటువంటి మొర్దెకై మాటను లక్ష్య పెట్టింది. కాబట్టి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన దేవుడు ఆమెను నిలబెట్టాడు. నిన్ను కూడా నన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవునికి ఇష్టమైన వారిగా మనం కనిపిస్తూ ఉన్నామా? కడపటి వారిని మొదటి వారిగా, మొదటి వారిని కడపటి వారిగా మార్చగల దేవుడు. మొదట ఉన్నది 127 సంస్థానంలో ఉన్నటువంటి రాణులందరూ కూడా లైన్గా నుంచున్నారు. ఎస్తేరు ఎక్కడుంది? రాజు సింహాసనం అట్టుంది. రాజు సింహాసనం అట్టుంది. మొదటిగా ఉన్నవారు ఇక 127 దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. చివరిగా ఎవరున్నారంటే ఎస్తేరు ఉంది. ఎప్పుడైతే రాజు వీళ్ళందరూ తప్పించుకుంటూ వచ్చి ఎస్తేరు మీద ఆ కిరీటం పెట్టాడో ఈ రాణులందరూ కూడా అటు తిరిగారు. ఇప్పుడు మొదటి స్థానంలో ఎవరున్నారు? ఎస్తేరు ఉన్నది. కాబట్టి మొదటి వారిని కడపటి వారిగా, కడపటి వారిని మొదటి వారిగా చేసే దేవుడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను దేవుడు తుదకది మహాభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన విశ్వాసంలో మనం ఎదుగుదాం, ఆయన ప్రార్థనలు ఎదుగుదాం. మందిరమునకు దూరం అయిపోద్దు. ఆయన మేలులు చేస్తున్న కొలది అణిగి మణిగి ఆయన సన్నిధిలో ఉందాం, కృతజ్ఞతాభావంతో ఉందాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరువవద్దు అని నీ ఆత్మతో నువ్వు మాట్లాడు, నీ హృదయంతో నువ్వు మాట్లాడు, నీ ప్రాణముతో అనుదినము నువ్వు చెప్పు. మర్చిపోతుందేమో నీ హృదయము. ప్రియ సహోదరి సోదరా, ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపోకుండా ఆయన వెంబడించేవారు నిన్ను నన్ను చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా చేసినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి చూస్తూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చేసుకుందాం. నిజమే, ఎన్నిక లేని ఎస్తేరు ఎన్నుకోబడింది.